స్టైల్ మారింది నా నడక మారింది స్టైల్ మారింది నా. హలో గైస్, నమస్తే నేను మీ జశ్వంత్. సో మ్యాటర్ ఏంటంటే మన ఈ వీడియోలో మన డైలీ రొటీన్ చూపెడుతున్నామా, అంటే పొద్దున్న నుంచి నైట్ పడుకునేంతవరకు ఏం బీక్తున్నాం అని. సో ఇప్పుడైతే ప్రెసెంట్ టైం 11:30 అయింది. మన టైమింగ్ ఎప్పుడు ఎలాగే ఉంటుంది పొద్దున్న లేచేసరికి. సో లెట్స్ స్టార్ట్ మావా. యో, ఈ చెప్పులు ఎవడ ఎడబెట్టింది? ఓకే 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 1 సెకండ్. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఆలు సమోసా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ అని చూద్దామండి. ప్రాసెస్ లోకి స్టార్ట్ చేద్దామా? అబ్బా, హనీమూన్కి వెళ్ళి వచ్చినంత సుఖంగా ఉంది భయ్యా. ఈసారి రెడీ సీరియస్. బాబు చేసి చాలే గానీ బొచ్చులు తోలదా అయిపోయి. దీనమ్మ జీవితం మెడిటేషన్ లేదు. బేసికలీ ఈ మార్నింగ్స్ అన్నవి ప్రతి ఒక్కరి లైఫ్లో కీ రోల్ మెయింటైన్ చేస్తాయి భయ్య. మన మార్నింగ్స్ ఆల్మోస్ట్ ఒక సెలబ్రిటీలానే స్టార్ట్ అవుతాయి. సెలబ్రిటీస్ ఎలా అయితే మార్నింగ్ హాట్ కాఫీ తాగుతారో మనం కూడా ఇట్లానే ట్యాప్ వాటర్ దగ్గర వచ్చి బ్రో ఒక సెకండ్ ఇట్లా హాట్ వాటర్ ఆన్ చేసుకొని కప్పు కట్టి. సో ఈ హాట్ వాటర్ వల్ల 2 యూజెస్ ఉంటాయి. ఒకటి కప్పు ఖాళీ అవుతుంది, 2 పొట్ట ఖాళీ అవుతుంది. నమస్తే మామ, ఏడు సంగతి ఏడకపోతున్నావు? వద్దొద్దులే, ఇప్పుడు వెళ్ళొచ్చిన. నేను బేసికలీ చిన్నప్పటి నుంచి చాలా క్లీన్గా ఉండడం, హైజీన్గా ఉండడం నాకు అలవాటు భయ్యా. ఒక విధంగా చెప్పాలంటే నేను ఓసిడి క్యాండిడేట్ని. నా చుట్టుపక్కల క్లీన్గా లేకపోయినా, నీట్గా లేకపోయినా నా కడుపులో కబడ్డీ స్టార్ట్ అవుతుంది. అంటే అది నేను పొద్దున్నే లేవగానే చేసే ఫస్ట్ పని ఇదే భయ్యా, బెడ్షీట్ మడత. యాందిరయ్యా యాన్ చేస్తున్నా బ్రో నేను చెప్పనా, పొద్దునే ఈ నానబెట్టిన ఆల్మండ్స్ తిన్నదే మన మార్నింగ్ పొద్దున్న అవదు. మా అమ్మ ఎప్పుడు ఇవి తొక్క తీసి తినాలంటది, కానీ ఈ తొక్క తీసి తింటే మనకి బిగ్ బాస్ టాస్కే గుర్తుకొస్తుంది. సో అందుకే ఇలానే తినేస్తున్నాం. మీరు కూడా ఇట్లా జీడిపప్పులు బాదం తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. వస్తున్నా. వెరీ ప్లెజెంట్ స్కై యూనో. అబ్బా వెరీ సన్నీ, వెరీ సన్నీ. కాకపోతే టెంపరేచర్ అంత కాదు, జస్ట్ 0 degrees. వెరీ ఫ్రెండ్లీ వెదర్. మాస్టర్స్కి వచ్చే స్టూడెంట్స్లో పొదుపు అనే కామన్ నేచర్ పూనుకుంటుంది. ఎందుకండి 2 రోజుల క్రితం పులిహోర, 3 రోజుల క్రితం వైట్ రైస్, మామూలుగా ఉండదన్నమాట. ఓహో బిర్యానీ. ఓ బ్రో, ఈ బిర్యానీ ఎప్పుడుదే? ఎందుకండి ఒలింపిక్స్లో గెలిచినట్టు కప్పులతో సహా స్ట్రాలు కూడా దాచుకుంటాం. వెరీ పొదుపు యూనో. ఈ మాస్టర్స్కి వచ్చిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ భయ్యా. ఈ రోజు మన దగ్గర అయితే ఎగ్స్ ఉన్నాయి కానీ బ్రెడ్ లేవు. బ్రెడ్ అప్పడుదాం. మనం ముందు బ్రష్ చేసుకోవాలి, బాత్రూమ్కి వెళ్దాం. బ్రో ఈరోజు సాటర్డే మావా, మనకి పెద్ద పీకుడు పని ఏం లేదనమాట. మనమున్న ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి, సో కొంచెం చిల్ ఉంటుంది. అలానే మనం ప్రతిరోజు 1 గంట సేపు సబ్స్క్రైబర్స్ అందరికీ రిప్లై ఇస్తాం, కమెంట్లకి మెసేజ్లకి. సో ఏం వచ్చే చూద్దాం. మామ జాబుల మీద ఒక వీడియో చేద్దాం. బ్రో అమెరికా వద్దాం అనుకుంటున్నా, ఏమైనా సజెషన్స్ రాకండి. ఈ కమెంట్ ఏదో బాగుంది. మామ నీ హెయిర్ స్టైల్ డీజే టీల్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తుంది మనది కొత్త అకామిడేషన్. ఇది 6వ అకామిడేషన్ అనమాట. మన ఛానల్లో ఇప్పటివరకు 5 అకామిడేషన్ మారా, ఇది 6వది. ఎందుకు మారా భయ్య అంటే సింపుల్, ఏం లేదు బొచ్చు. ఇక్కడ పైసలు కొంచెం తక్కువ అవుతున్నాయి. ఎంత ఒక $170 ఎంత అవుతున్నాయి. అలాగా ఇంకా గ్రాసరీస్ ఇవన్నీ ఎక్స్ట్రా స్ప్లిట్ వచ్చేసి ఒక $50 సమక. అదేంటి మావా మరి ఫీలింగ్స్ బొచ్చు ఏం లేవంటే మనకేం ఉండవు. మనకి అవేం అవసరం లేదు. పైసలు ఆడ తక్కువ ఉంటే ఆడ పోవడమే సింపుల్. ఈ రోజు మన టర్న్ భయ్య చెత్త పడేసి రావడం. సో మనం చెత్త పడేస్తున్నాం. అమ్మ బాబోయ్, డ్రైనేజ్ కంటే ఘోరంగా ఉంది కదా ఇది. ఏడు చేస్తాం. ఇండియాలో ఉండేటప్పుడు బాడీ బిల్డింగ్ చేసేటప్పుడు బరువులు మోస్తుండే, ఇప్పుడు ఈ చెత్త మోస్తున్నా. పెద్ద తేడా ఎట్లేదు. ఇది భయ్యా సంగతి. ఇట్లా ఉంటుంది లైఫ్. ఇంతకు మించిన రియాలిటీ ఇంకేం ఉంటుంది.
ఏం బతుకో. ప్రతిరోజు ఈ ట్రాష్ క్యాన్లు మార్చడం, చెత్త మార్చడాలు, ఇంట్లో గిన్నెలు తోముకోవడాలు, వంటలు చేసుకోవడాలు, బతుకంతా ఇది అయిపోయింది భయ్యా. సో ఇదంతా మన కమ్యూనిటీ డెవలపింగ్. ఇది మన బిల్డింగ్ అనమాట. ఇది కొత్త అపార్ట్మెంట్. సో ఈ అపార్ట్మెంట్స్కి మనకి జిమ్ ఉంటుంది, పూల్ ఉంటుంది, ఇంకా మామూలుగా ఉండదు అనమాట. లోపల రిసెప్షనిస్ట్ కూడా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇదిగోండి మావా, ఇదంతా మన కమ్యూనిటీ జిమ్. మామూలుగా ఉండదు. థ్రెడ్ మిల్స్, అక్కడ వెయిట్స్, డంబుల్స్, ఆ పక్కనే పూల్ ఉంటుంది, కానీ అది ఎప్పుడు ఓపెన్ చేయరు. ఎందుకు పెట్టారో నాకు తెలియదు. సో ఎలాగో జిమ్కి వచ్చాం కదా, ఒకసారి చేసేద్దాం మావా. ఈ జిమ్ ఎప్పుడు చూసినా సరే మస్తు బాధ అయితే భయ్యా. ఇండియాలో ఉండేటప్పుడు 4 years జిమ్ చేశా. చాలా రోజుల తర్వాత జిమ్ చేస్తున్నాను. పాటలు పట్టేస్తాయి, ఇంటికి వెళ్ళి తైలం రాసుకోవాలి. ఇక్కడ జిమ్ స్విమ్మింగ్ పూలే కాదు భయ్యా, నా పైన చూసారా థియేటర్, సినిమా థియేటర్. మామూలుగా ఉండదన్నమాట. లోపల రండి చూపెత్తాను. బాబా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు చూస్తుంది మినీ థియేటర్. ఈ థియేటర్ జనరల్లీ పీపుల్ $50 ఇచ్చుకొని బుక్ చేసుకోవాలి అనమాట. మన అపార్ట్మెంట్ పక్కనే ఉంటుంది. మనకి IPL మ్యాచ్లు కానీ ఇంకా పెద్ద పెద్ద సినిమాలు కానీ ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అనమాట. జస్ట్ $50 సవక. ఇన్ని సెటప్లు గిట్టప్లు ఉన్నాయి, మరి రెంట్ వచ్చేసి అంత సవక ఎందుకు మావా అని అంటారా? రూమ్లో 9 మంది చేపల మార్కెట్లో ఉన్నట్టు ఉంటే మరి అంతే ఉంటుంది. చికెన్ బిర్యానీ చేయడానికి ట్రేస్ ఉంటాయి కదా, కొండనికి వెళ్తున్నాను అనమాట. ట్రేలు మనకు కావాల్సింది ట్రే. ఇది సరిపోదాక? ఈ ట్రే సరిపోదా? ఈ ట్రే నీకే సరిపోదు. ఇట్రా చెప్తా నీకు. ఇట్రా నీకు మంచి మేకప్ కిట్ సెక్షన్ చూపెత్తా. చాలా బాగున్నాయి. మస్తు ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. ఆడవాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయి. అన్ని సవకే. $25. వాడి చూడండి కొత్త హార్పిక్ 10X. నా పెర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఫోన్ నెంబర్ చెప్పను, కాకపోతే మెసేజ్ చేసేయండి. ఇప్పుడు డైరెక్ట్ బ్రంచ్కి ఏగని మళ్ళీ చికెన్ బిర్యానీ చేస్తున్నా సాటర్డే అని చెప్పేసి. పొగలు కమ్ముతున్న బిర్యానీ కేకంది భయ్య. ఈ బిర్యానీ ఎప్పుడు తిన్నా మా అమ్మాయి గుర్తొస్తుంది. ఏం చేస్తుందో ఏందో కేకలా చేసేది. అప్పుడప్పుడు పేకనీకి పని లేక, అసైన్మెంట్ లేక, పార్ట్ టైం లేక, అలా ఇలా సాయంకాలం వీళ్ళని బయటకు వచ్చి అలా చిల్ అవుతాం భయ్య. ఇక్కడ వ్యూ అద్భుతంగా ఉంటుంది. మన అపార్ట్మెంట్ పక్కనే మెయిన్ రోడ్డు. ఎందుకండి మీరు చూసుకున్నట్లయితే చాలా అందంగా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు ఆ రోడ్డు మీద ఇంగ్లీష్ పాపులు అలా జాగింగ్ చేసుకుని వెళ్తారు. హే హనీ హాయ్ అనుకుంటా. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 12:30 అవుతుంది డార్లింగ్. మనకి ఒక అసైన్మెంట్ ఉందన్నమాట, అది కంప్లీట్ చేయాలి. ఎందుకండి పైథాన్ కోడ్. మధ్యాహ్నం తిన్న కోడి లోపలికి వెళ్ళింది కానీ ఈ కోడి బయటకు వస్తలేదు. ఎట్లయితే మన అసైన్మెంట్ చేసినట్టే. ఏం లేదు, ఒక 5 నిమిషాలు వీడియో కట్ చేసి ఒక 2-3 ఫోన్ కాల్ చేస్తే అయిపోద్ది. సో మెల్లగా కింద మీద పడిపోయి ఏదో రకంగా అసైన్మెంట్ అయితే సబ్మిట్ చేసేసాను డార్లింగ్. ఇప్పుడైతే ఫుడ్ తినాలి. ఎందుకండి మధ్యాహ్నం మిగిలిపోయిన బిర్యానీ తినేసి బొజ్జుంట. అదిదా మ్యాటర్. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మావా. సీ నెక్స్ట్ వీడియో. స్టైల్ మారింది.